సో ఈ సెషన్ లో ఏడిఎల్ఎస్ జెన్2లో ఉన్న డేటాని డేటాబ్రిక్స్ యూస్ చేసి ఎలా రీడ్ చేస్తామో చూద్దామండి. సో డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు, మనకు యాప్ రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ యూస్ చేయాలి. ఇక్కడ యాప్ ఐడి, క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ పాస్వర్డ్ రెండు జనరేట్ అవుతాయి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ని కీ వాళ్ళు ఇంజెక్ట్ చేస్తాం, యాప్ ఐడి, యాప్ పాస్వర్డ్. నెక్స్ట్ అజూర్ కీ వాళ్ళతో రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ తీసుకుంటాను. ఇక్కడ పర్మిషన్స్ వచ్చేసి రోల్ వచ్చేసి కీవర్డ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ మెంబర్ వచ్చేసి మీ యొక్క అజూర్ పోర్టల్ మెంబర్ ఐడి ఇవ్వాలి. సో అప్పుడే మనకు మీ యొక్క సీక్రెట్స్ మీరు అందులో స్టోర్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇంకొక రోల్ క్రియేట్ చేయాలండి, కీవర్డ్ సీక్రెట్ యూజర్ అండి. అండ్ మెంబర్ వచ్చేసి అజూర్ డేటాబ్రిక్స్ ఇవ్వాలి. ఇస్తేనే మనకి ఏమవుతుందంటే డేటాని రీడ్ చేసుకోవచ్చు. అజూర్ డేటాబ్రిక్స్ లో ఇక్కడికి వచ్చేసి మనం మౌంట్ పాయింట్ అని క్రియేట్ చేసి స్టోరేజ్ కోడ్ రాస్తాం. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ పాస్ చేస్తాం. అంటే మన యొక్క ఆథెంటికేషన్ డీటెయిల్ తీసుకొని ఇక్కడ క్లయింట్ ఐడి, క్లయింట్ పాస్వర్డ్స్ అండ్ టెనెంట్ ఐడి అండ్ మౌంట్ పాయింట్, ఏ మౌంట్ పాయింట్ చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్ని పాస్ చేయాలి. త్రూ యాప్ రిజిస్ట్రేషన్ నుంచే అవుతుంది తప్పించి మనకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదండి. ఇది తెలుసా, యాప్ రిజిస్ట్రేషన్ నుంచి మనం కనెక్ట్ అవుతాం త్రూ